నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్, జెమాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. చైత్ర మాసం ప్రారంభమైంది. ప్రారంభం అవుతూనే వసంత నవరాత్రులు కూడా వస్తాయి. ఈ 9 రోజులు 9వ రోజు శ్రీరామనవమితో చాలా అద్భుతంగా ఎండ్ చేస్తాం. సో అయితే అన్ని 9 రోజులు కూడా చాలా చాలా పవర్ఫుల్ డేస్, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే 5వ రోజు పంచమి అంటేనే చాలా చాలా మంచి డేగా కన్సిడర్ చేస్తాం. అటు సరస్వతికి ఇష్టమైనటువంటి రోజు, ఇటు లక్ష్మికి ఇష్టమైన రోజు. మరి ఈ చైత్ర మాసంలో శుక్లపక్ష పంచమిని లక్ష్మీ పంచమిగా అందరూ జరుపుకుంటారు. లక్ష్మి అనుగ్రహం కోసం మరి మీరైతే ఎటువంటి విధానాల్ని మీ క్లయింట్స్ కి చెప్తూ ఉంటారు? లక్ష్మీ పంచమిని ఎలా చేసుకోవచ్చు? ఓకే అమ్మా. ఇది వచ్చి చాలా మందికి ఏంటంటే, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు కొంతమందికి అసలు చెప్పలేము. చాలా మందికి అందరికీ ఉంది. కానీ వాళ్ళకి కొంతమంది ఏంటంటే ఎక్కువ ఉంటుంది, కొన్ని సమస్యలు కొంతమంది చాలా తక్కువ ఉంటుంది. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు అంతే. పెద్దవాళ్ళకి తగినట్టుగా వాళ్ళకి ఉంటుంది. సో అట్లా ఉంది. కానీ దీంట్లోంచి మనం బయటపడాలి అంటే, ఇప్పుడు అమ్మవారు శ్రీ లక్ష్మీదేవిదా మేజర్ గా మనకి ఎప్పుడైనా కానీ ఆర్థికంగా బాగుండాలంటే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఆ ఇంట్లో ఉండే తీరితే బాగుంటుంది. సో కొంతమంది ఎంతదో పూజ చేసినా రాదు. కానీ ఇది పర్టికులర్ గా కొన్ని తిథులు పట్టుకుంటే అసలు చెప్పాలంటే కొన్ని ఆ తిథి ఒక్కటి మేజర్ గా మనం సరిగ్గా ఫాలో అయినామంటే తప్పకుండా ఎంత పెద్ద సమస్య ఉన్నా వాళ్ళకి మంచిగా అవుతుంది. అవును, తమిళ్లో ఒక మాట కూడా అంటారు, అంటే వాళ్ళకి తిథిని ఫాలో అయ్యే వాళ్ళకి విధి కూడా ఏం చాలా రాంత అంటే దాంట్లోంచి బయటపడతారు. ఇప్పుడు అంటారు కదా, నీ రాంత ఇంత, నేను అట్లా కాదు, ఆ తిథిని పట్టుకున్నామంటే ఆ విధి కూడా చేంజ్ అవుతుంది. సో అందుకే ఏం చేస్తారంటే పర్టికులర్ గా ఆ తిథికి సంబంధించిన పూజలు ఫాలో అవుతూ ఉంటారు. మనకు ఈ 15 తిథులు ఉంటుంది మామూలుగా మనం చెప్పాలంటే. సో కానీ ఇందులో ఏంటంటే పంచమి అనేటప్పుడు ఇది అమ్మవారికి సంబంధించింది జనరల్ గా, అంటే వారాహి మాతకు. కానీ దాంట్లో ఇప్పుడు వచ్చే స్పెషల్ గా ఉన్న ఈ తిథి వచ్చే ఏంటంటే పంచమి తిథి సో లక్ష్మీదేవికి మంచిదన్నమాట. మేము కూడా ఏంటంటే ఇలాంటి తిథి చూసుకుని ఫాలో అయి ఉండాము. ఇంత ముందుగా 72 రోజులు కూడా పూజలు చేసి అమ్మవారి గురించి అన్నమాట. అంటే పంచమి నాడు మొదలయ్యి. సో అట్లంతా జరిగినవి ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా ఇంట్లో ఉంటుంది. మనకి ఏదో ఒక రూపంలో అమ్మవారి ఇంట్లో వచ్చి దర్శనం ఇచ్చే తిరుగుతుంది. సో అది మనకు అర్థమైపోతుంది మనకు. సో ఈ పూజ చేయాలి అనేటప్పుడు ఏంటంటే ఆ తిథి టైమింగ్ కరెక్ట్ గా చూసుకోవాలి. పంచమి తిథి నెక్స్ట్ ఏంటంటే మన ఇంట్లో మామూలుగా రెగ్యులర్ గా ఎట్లా దీపం వెలిగిస్తామో అలా వెలిగించేసి గణపతి, సో ఫస్ట్ గణపతి పూజ. దాని తర్వాత లక్ష్మీదేవికి కలసం పెట్టి మొక్కే వాళ్ళైతే మొక్కోవచ్చు, లేకపోతే ఒట్టి ఫొటోస్ తీసుకొని అమ్మవారు లక్ష్మీదేవి ఫోటో పెట్టేసుకుని అమ్మవారు ముందుగా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద ఏందంటే అరటి ఆకు, సో అరటి ఆకు పెట్టి దానిపైన కొన్ని మంత్రాలు చెప్పుకుంటూ కొన్ని అసలు అమ్మవారికి ఇష్టమైన దాంతో అర్చన చేయాలి. అది ఏంది అంటే కొన్ని పచ్చకర్పూరం, సో లక్ష్మీ మంత్రం, అంటే లక్ష్మీ మంత్రము అసలు చెప్పాలంటే లక్ష్మీదేవి గాయత్రి మంత్రం చదువుకోవచ్చు, లేదు అమ్మవారి బీజాక్షర మంత్రం చదువుకోవచ్చు. అమ్మవారి బీజాక్షరం అనేటప్పుడు కొంచెం ఇంకా ఓం శ్రీం 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 చెప్తూనే ఉంటే సో అది వైబ్రేషన్ ఎక్కువ అవుతా ఉంటుంది. సో అలా చెప్పుకుంటూ పచ్చకర్పూరంతో అర్చన చేయాలి. పచ్చకర్పూరాన్ని చిన్న పీస్ గా తీసుకొని కొన్ని లేకపోతే పౌడర్ లాగా కూడా అయితే కనుక పౌడర్ తో కూడా వేయవచ్చు. శ్రీం 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 ని ఆకు మీద. నెక్స్ట్ వచ్చిందంటే మనకు వచ్చి అమ్మవారికి ఇష్టమైనది అనేటప్పుడు మల్లెలు, సో మల్లెలతో అర్చన చేయాలి. ఇంక ఇప్పుడు సీజన్ కూడా వచ్చేస్తుంది. తర్వాత ఏలకులతో అర్చన చేయాలి. తర్వాత లవంగాలు, సో ఇదంతా అమ్మవారికి ఇష్టమైంది అన్నమాట లవంగం. సో ఇదేంతో అర్చన చేసిన తర్వాత కొంతమంది ఏంటంటే కమలాలు ఉంటే కమలాలతో కూడా కొన్ని, లేకపోతే ఆ పెటల్స్ తో కూడా అర్చన చేయవచ్చు. సో అట్లా కూడా అమ్మవారి ముందుగా అర్చన చేసేసి అమ్మవారి బీజాక్షర మంత్రం చెప్పుకుంటూ చేయాలి. తర్వాత కొన్ని విడిగా తులసి ఆకులు, ఎందుకంటే అంత పవిత్రమైనది తులసి. లక్ష్మి అంటే తులసి అంటే లక్ష్మి అంతే. సో ఆ తులసి ఆకులతో అర్చన చేయాలి. సేమ్ ఇదే బీజాక్షర మంత్రం చెప్పుకుంటూ చేయవచ్చు. 108 సార్లు. 108 మనం వేస్తున్నప్పుడు అసలు ఎంతకెంత మనం వేస్తున్నామో అంత మంత్రం చదువుతూ ఉంటాం. తర్వాత కొంతమంది ఏంటంటే వాళ్ళ ఇంట్లో వెండి నాణయాలు పెట్టుకుంటారు, కాయిన్స్. సో లేకపోతే బంగారులో కాయిన్స్ కూడా పెట్టుకుని అర్చన చేసే వాళ్ళు ఉంటారు.
బంగారులో విడిగా పువ్వులు చేసుకుంటారు అవును, కదా అవును, అమ్మవారికి అవును. లక్ష్మీదేవికి చేసిన అవును. ఆ పువ్వులతో కూడా అర్చన చేయవచ్చు. లేదండి మా దగ్గర అంత మేము పెట్టుకునే స్థితి లేదు అంటే మామూలుగా మల్లెలతో కూడా మళ్ళీ కూడా చేసుకుంటూ ఉండొచ్చు. అంటే మనం 108 టైమ్స్ కూడా పెట్టేసుకుని పువ్వులతో కూడా చేయవచ్చు. మన బంగారు నాణయాల్లో లేదు బంగారు పువ్వులతో చేయాలని లేదు, అమ్మవారికి నిజమైన ప్రేమతో అంతే. చేస్తే చాలు. అసలు మళ్ళీ మాట్లాడితే మల్లెపూలు మృదువుగా ఉంటాయి, బంగారు ఉంటుంది. పూలు మృదుగా ఏమి ఉండవు. గుచ్చుకోవచ్చు. అవును, అది అవును. దట్ ఈస్ వాట్ ఐ మీన్. ఓకే. అవును. కానీ ఏందంటే చేసి దాన్ని మనం ఎప్పుడైనా పూజలు చేసి ఆ మంత్రాలు పాటించి బీరులో పెట్టడం వల్ల వైబ్రేషన్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అందుకని వెండితో పువ్వులు ఉంటే కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాం. రీజన్ అది. మన కాయిన్స్ తో కూడా చేయవచ్చు. మామూలు కాయిన్స్ కూడా ఏంటంటే ఫుల్ గా వాటర్ తో వాష్ చేసేసి దాంట్లో అసలు ఏంటంటే మంచిగా క్లాత్ పెట్టి తుడిచేసి ఆ కాయిన్స్ తో కూడా అర్చన చేయవచ్చు. సో అది కూడా ఏంటంటే 1 రూపీ కాయిన్ కూడా తీసుకోవచ్చు. సో అది కూడా ఒక 108 అవును. పువ్వులు అంటే ఇప్పుడు మనకు ఏంటంటే ఎండిపోతుంది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తీసి పెట్టేస్తాం. ఈ కాయిన్స్ మనం ఉండిపోతుంది మంత్రం చదివి వేసింది కాబట్టి. సో ఇవన్నీ పూజలు అయ్యి దగ్గర మనం ఇవన్నీ చెప్పిన కాయిన్స్ కానీ పువ్వులతో కానీ తర్వాత చేయొచ్చా లేకపోతే అన్ని మీరు అన్ని పెట్టుకుంటాం. ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైందండి, అన్ని చేస్తే బాగుంటుంది, ఎంతోసేపు కూడా పట్టదు, ఎక్కువ టైం ఏం లేదు, కొన్ని కదా అసలు. అలా చేసుకుంటూ అర్చన చేసేసి ఏం చేయాలంటే అసలు అమ్మవారికి ఇష్టమైనది ఏంటంటే స్వీట్. సో అది కూడా ఏంటంటే అసలు శనగపిండితో చేసిన లడ్డులు ఉంటాయి కదా, సో అది అమ్మవారికి పెట్టి ప్రసాదంగా పెట్టి ఆరతి ఇవ్వాలి. సో ఇలా పెట్టి ప్రసాదం పెట్టి ఆరతి ఇచ్చిన తర్వాత కొంచెం తర్వాత ఆ ప్రసాదం తీసుకోవచ్చము. నెక్స్ట్ ఏంటంటే ఇది ఈ చేసిన ఇవన్నీ నేను అర్చన ఏదైతే చేయమని చెప్పానో అవన్నీ తీసి ఒక క్లాత్ ఒకటి మంచిగా క్లాత్ తీసుకొని దాని లోపల అంటే పువ్వులు అంటే ఒకవేళ పచ్చిగా ఉంటే ఫంగస్ వస్తుంది, ఒకవేళ అంటే ఎండ పెట్టి దాంట్లోనే కలుపుకోవాలి. కలిపి క్యాష్ బాక్స్ లో అది ఎప్పుడు పెట్టాలంటే శుక్రహోరాల్లో పెట్టాలి. శుక్రవారం రోజు ఉదయం 6 to 7 వస్తుంది, లేదు రాత్రి 8 to 9 కూడా ఉంటుంది, మధ్యాహ్నం 1 to 2 ఉంటుంది, లేదు ఉదయం పెడితే పెట్టవచ్చు, లేదు నైట్ పెట్టవచ్చు. ఒక రోజు తీసుకుని ఆ టైం చూసుకుని సో ఆ టైంలో లో ముడిపులాగా కట్టి క్యాష్ బాక్స్ లో పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు బుధవారం లక్ష్మీ పంచమి వస్తుంది కాబట్టి చక్కగా చేసేసుకుని వచ్చే శుక్రవారం ఇలా చేసుకోవచ్చు. అంతవరకు మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఇదే పూజ కంటిన్యూ చేయాలంటే ఏం లేదు, జస్ట్ ఏదైనా ప్రసాదం పెట్టి ఆర్తిస్తే సరిపోతుంది. థర్డ్ డే తీసి బీరోలో పెట్టాలి, అంతే. దానివల్ల తప్పేం లేదు. సో ఆ పర్టికులర్ హోరా టైమింగ్ లో చూసుకుని పెట్టాలి. తప్పకుండా ఇది చేసిన వాళ్ళు నెక్స్ట్ లక్ష్మీ పంచమి వస్తుంది కదా, సో దాని లోపల ఎంత మంచిగా ఉంటుంది చెప్తారు, అంత మంచి రిజల్ట్ ఉంటుంది వాళ్ళకి. ఎప్పుడైనా కానీ ఒకవేళ ఈ పంచమికి చేసాము నెక్స్ట్ మంత్ పంచమి కూడా మేము చేసుకోవాలనిపిస్తే చేసుకోవచ్చు, అంతే. ఎందుకంటే దానే తీసి మళ్ళీ కూడా అవే కాయిన్స్ తీసి ఎందుకంటే మంత్రాస్ ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం కాబట్టి దాని వైబ్రేషన్ పెరుగుతూ ఉంటాయి, అందుకే చేయవచ్చు. అద్భుతం, చాలా బాగా చెప్పారు. ఒకవేళ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరు ఎలాగో కేరళకి సంబంధించినటువంటి వశీకరణ పూజలు కూడా చేస్తుంటారు కాబట్టి లక్ష్మీ అనుగ్రహానికి కూడా చేయిస్తారండి? మేము చేయిస్తాం, చాలా బాగా అయిపోయారు. ఇప్పుడు ఇంత ముందు మనకు టీవీలో కూడా చాలా మంది మాట్లాడారు, వాళ్ళ అప్పులన్నీ క్లియర్ అయిపోయింది చెప్పారు. ఇప్పుడు ఇంకొక ఆమె కూడా 75% క్లియర్ అయింది, ఇంకా పూజల్లో ఉన్నానని చెప్పారు. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నంటే అందరికి 100% రిజల్ట్ వస్తుంది, కానీ ఆ పూజలు ఏదైతే వాళ్ళు లక్ష్మీ కుబేర పూజ ఇస్తారు అది కాకుండా వశీకరణం చేసి ఇస్తారు కాబట్టి వాళ్ళకి 100% దాంట్లో ఫలితం ఉంటుంది. చాలా అద్భుతంగా వివరించారండి. లక్ష్మీ అనుగ్రహం కోసం తహతహలాడుతూ ఉంటారు, అంటే ఎప్పుడెప్పుడు లక్ష్మీ అనుగ్రహం పొందుతామా అని చెప్పి. లక్ష్మీ అనుగ్రహం పొందటానికి ఆన్ దిస్ నోట్ ముందు సరస్వతి అనుగ్రహాన్ని పొందేస్తే ఈజీ అయిపోతుంది లక్ష్మీ అనుగ్రహం పొందడం. ఎందుకంటే మనకి చదువు ఉంటే డెఫినెట్ గా మర్యాద పూర్వకంగా లక్ష్మీదేవి మన దగ్గరకు వస్తుంది కాబట్టి అటు లక్ష్మి సరస్వతి ఇద్దరు అనుగ్రహాలు మన వాళ్ళందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే.